కరీంనగర్ కార్పొరేషన్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురుతుందనుకుంటున్న వేళ క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ లో మేయర్ పదవి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కయ్యంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా 30 డివిజన్లలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. మరో 2 ఇండిపెండెంట్లు బీజేపీకి నిన్ననే మద్దతు ప్రకటించారు. ఎక్స్ అఫీషియో సభ్యునిగా బండి సంజయ్ ఓటుతో కలిపి బీజేపీ బలం 33కు చేరింది. అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఎక్స్ అఫీషియో సభ్యునిగా నమోదు చేసుకున్నప్పటికీ స్థానికంగా ఓటు లేకపోవడం వల్ల ఆయన మేయర్ ఎంపికకు ఓటు వేసే అర్హతను పొందలేదు. ఇక కాంగ్రెస్ 14 స్థానాలు గెలుచుకోగా బీఆర్ఎస్ 9 స్థానాలను, ఎంఐఎం 3 స్థానాలను, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 స్థానాలను, ఇండిపెండెంట్లు 6 స్థానాలను గెలుచుకున్నారు. వీరంతా కలిస్తే మ్యాజిక్ ఫిగర్ 33 దాటి 34కు చేరుతుంది. అయితే నిన్న బీజేపీకి మద్దతిచ్చిన ఇండిపెండెంట్లతో ఇతర పార్టీల నేతలు మంతనాలు జరుపుతున్నారని, అన్ని పార్టీలు కలిసి అనైతిక బంధంతో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సీటు గెలుచుకోవాలని చూస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించడంతో ఆసక్తికరంగా మారింది.